హాయ్ అండి. ఈరోజు క్యాలీఫ్లవర్ ఎగ్ పులుసు చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దాంట్లో కోడిగుడ్లను ఉడికించుకుందాము. ముందుగా మేము కోడిగుడ్లను ఉడికించుకోవాలి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ని కట్ చేసుకుందాము. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం క్యాలీఫ్లవర్ని. క్యాలీఫ్లవర్ వేడి నీళ్ళలో వేసుకోవాలండి, ఎందుకంటే క్యాలీఫ్లవర్లో పురుగులు ఉంటే అవి బయటకు వచ్చేస్తాయి. క్యాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై చూశారు, క్యాలీఫ్లవర్ ఇగురు చూశారండి. క్యాలీఫ్లవర్ ఎగ్ పులుసు అండి నేను చేస్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి. క్యాలీఫ్లవర్ని వేడి నీళ్ళల్లో కొంచెం సేపు ఉడకబెట్టుకుందామండి. క్యాలీఫ్లవర్ వేడి నీళ్ళల్లో ఉడికిపోయిందండి. ఇప్పుడు దింపేసుకుందాము. క్యాలీఫ్లవర్ని ప్లేట్లోకి తీసుకుంటున్నాం. కోడిగుడ్లు ఉడికిపోయాయి. ఇప్పుడు తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులో 1 కప్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కనిద్దాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఎగ్స్ వేసి ఫ్రై చేసుకుందాం. ఎగ్స్ ఫ్రై అయ్యాక తీసేసుకున్నాము. ఇప్పుడు ఎగ్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఆనియన్ వేసుకున్నాము. ఇప్పుడు అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. రెండు బాగా వేగేంత వరకు వేయించుకుందాం. ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయాయండి. అందులో టమాటా వేసుకుందాం. అలాగే ముందుగా ఉడికిపెట్టించుకున్న క్యాలీఫ్లవర్ కూడా వేసుకుందాం. రెండు బాగా కలుపుకుందాం. ఇవి రెండు ఫ్రై అవుతున్నాయి కదండి. ఇప్పుడు అందులో మేము పసుపు వేసుకుందాము. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్. బాగా కలుపుకుందాం. ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. కారం మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. నేను పులుసు కాబట్టి కొంచెం ఎక్కువే వేసాను. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకుందాం. చింతపండు రసం పోసాం కదండి, ఉడకనిద్దాం. ఇప్పుడు మూత పెట్టుకొని మూత తీసి చూద్దామండి. పులుసు ఉడుకుతుంది కదండి. ఇప్పుడు అందులోనే మేము ముందుగా ఉడకబెట్టి ఫ్రై చేసుకున్న కోడిగుడ్లు వేసుకుందాం.
కొబ్బరి ధనియాల మసాలా వేసుకుందాము. ఇంకొంచెం సేపు ఉడకనిద్దాం. మూత తీసి చూద్దామండి. పులుసు దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు అందులో కొత్తిమీర వేసుకుందాం. క్యాలీఫ్లవర్ ఎగ్ పులుసు రెడీ అండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చాలా టేస్ట్గా ఉండే క్యాలీఫ్లవర్ ఎగ్ పులుసు రెడీ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.